వరంగల్లో డాక్టర్ జలగం కావ్యరావు ఓయాసిస్ జనని యాత్ర ప్రారంభించారు. ఫెర్టిలిటీ స్క్రీనింగ్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మొబైల్ ఫెర్టిలిటీ క్లినిక్ ద్వారా యాత్ర ప్రారంభించారు. కిలా వరంగల్ కోష్ మహాల్ ప్రాంగణంలో కూడా కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఫెర్టిలిటీ సమస్యలపై మహిళలు, పురుషుల్లో ఉన్నటువంటి భయాలు, అపోహలను తొలగించాలనే ఉద్దేశంతోనే కార్యక్రమాన్ని ప్రారంభించానని డాక్టర్ కావ్యరావు తెలిపారు. చూద్దాం, మీరు అటు వచ్చేసేయండి, నేను అక్కడ స్కాన్ చేసేస్తా. ఐవీఎం లో మనకి ఎగ్స్ ఎట్లా ఉన్నాయి ఏంటనేది డీటెయిల్స్ అన్ని వస్తాయండి. ఐవీఎం సక్సెస్ రేట్స్ ఐవీఎఫ్ అంత ఉండవు. ఐవీఎం లో 40%, ఐవీఎఫ్ లో ప్రస్తుతానికి 60 to 70% ఉంది. ఫర్టిలిటీ అంటే అదొక పెద్ద భయంగా చూస్తున్నారు. ఇంకా కూడా ఇన్ఫర్టిలిటీ అని అంటే పిల్లలు లేకపోవడం అనేది ఒక ప్రాబ్లం గాను, దానికోసం హాస్పిటల్ కి రావడము, ఓన్లీ లేడీస్ ని పంపించడం, ఫస్ట్ ఒక 1 year వాళ్ళు తిరిగాక తర్వాత మగవాళ్ళు రావడం జరుగుతుంది. సో నేను ఇవాల్టి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మేము కండక్ట్ చేస్తున్న ఈ ఓయాసిస్ జనని యాత్ర ద్వారా అసలు ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి అనేది ఒకటి, అండ్ ఇన్ఫర్టిలిటీని ఎలా మీరు ఐడెంటిఫై చేస్తారు. మీరు పెద్ద పెద్ద పట్టణాలకి వెళ్ళాల్సిన అవసరం లేదు, అలాగే పెద్ద పెద్ద టెస్టులు కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు. మగవారి విషయానికి వస్తే ఏంటంటే, ఒక టెస్ట్ సీమెన్ అనాలిసిస్ లో వాళ్ళకి కణాల కౌంట్ ఎలా ఉంది, కదలిక ఎలా ఉంది అనేది చెప్తాము. అలాగే ఆడవాళ్ళలో ఏంటంటే నెలసరి కరెక్ట్ గా వస్తుందా, ఒకవేళ ఇర్రెగ్యులర్ గా ఉంటే రీజన్స్ ఏంటి, ఏఎంహెచ్ అనే ఒక మ్యాజికల్ టెస్ట్ అంటాం దీన్ని. ఈ టెస్ట్ ద్వారా ఏంటంటే అండాశయాలలో అండాలు ఎలా ఉన్నాయి, వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయా తక్కువగా ఉన్నాయా అనే ఈ టెస్ట్ ద్వారా సింపుల్ గా ఈ 2 టెస్ట్ ద్వారానే నేను ఏమి అంటే ఎక్కువ స్కాన్ కానీ ప్రస్తుతానికి బ్రష్ లో ఏమి పెట్టుకోలేదు. ఈ 2 టెస్ట్ తోనే నేను వీళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఫర్టిలిటీ అంటే అదొక